హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. భారతదేశానికి అసలైన మత గ్రంథం ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్. ఇవన్నీ రాజ్యాంగమే. ఎస్, భారతీయులకు రాజ్యాంగం పరమ పూజ్య మత గ్రంథం. భారతీయ తత్వానికి రాజ్యాంగం ఒక ప్రత్యేక సంకేతం. ఈ రాజ్యాంగం అంబేద్కర్ ప్రవచిత రాజ్యాంగం. అంబేద్కర్ సృష్టించిన అద్భుతమైన రాజ్యాంగం ప్రమాదంలో పడింది. ఆ రాజ్యాంగాన్ని మొత్తానికి సర్వనాశనం చేసేందుకు, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు, రాజ్యాంగంలో సవరణలు తీసుకొచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి. అలాంటి వారిని తిప్పికొట్టాలి. ఈ ఎన్నికల్లో రాజ్యాంగ ద్రోహులకు, రాజ్యాంగాన్ని మట్టుబెట్టాలనుకున్న వారందరికీ శిక్ష విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ షేక్ జహాంగీర్, అదే జేజీఆర్, స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు. జల్పల్లిలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. స్థానిక ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేజీఆర్ స్థానిక కౌన్సిలర్ బుడమల యాదగిరితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేజీఆర్ మాట్లాడుతూ, అంబేద్కర్ ప్రవచిత రాజ్యాంగాన్ని కూలదూసేందుకు అనేక పార్టీలు కుట్ర పన్నుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో అలాంటి పార్టీలకు, అలాంటి రాజకీయ శక్తులకు గట్టి గుణపాఠం చేసేలా ఓటు వేయాలంటూ ఆయన స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన వ్యవస్థలో మన ఇట్నే ఉంటే ఇట్నే ఈ పార్టీలకు 2 నిమిషాలు పార్టీల గురించి కూడా చెప్పదలుచుకున్నా. వాళ్ళకి ఎవరు ప్రోత్సహిస్తారు? మనమే ఓట్లు వేస్తున్నాం, మనమే గెలిపిస్తున్నాము. వాళ్ళు చేసే వాళ్ళు చేస్తారు. ఇట్నే వాళ్ళకి మనం ఓట్లు వేసుకుంటా పోతే ఇన్రోజు అంబేద్కర్ ఆమె చేసిన రాసిన అవి అన్నింటినీ కాపాడుకుంటూ వచ్చిన పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కొల్లగొట్టే పార్టీలు తయారైనాయి ఇప్పుడు. కాకపోతే మనం ఇప్పుడు అవకాశం ఉంది మనకు. వచ్చే ఎలక్షన్లో మనకు అంబేద్కర్ మనం చచ్చిపోయిన మనకి లోకం ఉన్నంత రోజు మంచిగా ఆ సిద్ధాంతాలు ఉండాలంటే మనం అట్లాంటి పార్టీని రానివద్దు. ఒకటి ఏంటంటే, ఇంకా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సిటీ సరౌండింగ్లో జల్పల్లిలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు సంబంధించి ఓ చిత్రమాలికను ఇప్పుడు కొంచెం తిలకిద్దాం.